నమస్తే, మీ కేవి ఫ్రెండ్స్. నిన్నటి వరకు మనం ఎక్స్టర్నల్ ఇష్యూస్ పాకిస్తాన్ వార్ని చాలా ఈజీగా డీల్ చేసింది మన గవర్నమెంట్. ఇటొచ్చి నెక్స్ట్ డీల్ చేయాల్సింది మోస్ట్ టఫెస్ట్ ఇంటర్నల్ ఇష్యూస్. మీరు చూడండి, ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ సో కాల్డ్ సెక్యులర్స్ రోడ్ల మీదకి వస్తారు. వఫ్ బోర్డ్ బిల్ మళ్ళా బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే దే నీడ్ టు సర్వైవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులారిటీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. దీన్ని బట్టి ఎవడైతే సెక్యులర్ అనే పదం యూజ్ చేస్తాడో డెఫినెట్ గా వాడు యాంటీ నేషనలే. ఈ దరిద్రానికి కారణం ఏంటంటే మూడే మూడు పదాలు. వన్ ఈజ్ డెమోక్రసీ, సెక్యులర్ అండ్ కరప్షన్. ఈ డెమోక్రసీ అండ్ సెక్యులర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ ఇన్ ఇండియా. మీకు తెలుసా అది? ఎస్, మీరే చూస్తుంటారు. ఒక నేషనల్ యాంథమ్ పాడు, ఒక నేషనల్ యాంథమ్ పాడుతుంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వడు. జై హింద్, జై భారత్ అండు. అలాంటి వాళ్ళు మన సొసైటీకి ఏమైనా చేస్తారని మీరు ఊహిస్తున్నారా ఏంటి? కల్లో కూడా ఊహించదు, అది జరగదు. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని డీల్ చేయటమే గవర్నమెంట్కి ఇంపార్టెంట్ అండ్ టఫెస్ట్ టాస్క్. సో దీనికి సింపుల్ మార్గం ఏంటంటే ద ఓన్లీ వన్ వే ఈజ్ డిక్టేటర్షిప్ రావాలి. నెక్స్ట్ 20 నుంచి 25 ఇయర్స్ ఈ డిక్టేటర్షిప్ వస్తే అప్పుడు ప్రతి ఒక్కడికి ఐడెంటిటీ వస్తుంది. నేను ఐడెంటిటీ ఎందుకన్నా అంటున్నా అంటే, యువర్ ఐడెంటిటీ కమ్స్ విత్ యువర్ నేషన్, నాట్ విత్ యువర్ రిలిజియన్ ఆర్ విత్ యువర్ క్యాస్ట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అబ్రాడ్కి విజిటింగ్కి వెళ్తున్నారు లేదా స్టడీకి వెళ్తున్నారు. అక్కడ మీరు వెళ్ళి ఏం మాట్లాడతారు? యూ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ అన్ ఇండియన్. సో ద కంట్రీ గివ్స్ యూ ద ఐడెంటిటీ, నాట్ యువర్ రిలిజియన్. సో నేను స్ట్రాంగ్ గా ఏం బిలీవ్ చేస్తున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో మనకి నెక్స్ట్ 20 to 25 ఇయర్స్ డిక్టేటర్షిప్ రావాల్సిందే. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా ఎలా అంటే, ఎవడైతే ట్రూ నేషనల్ లీడరో వాడిని చూసి ఓటేయండి. మీరు ఈ సో కాల్డ్ సెక్యులర్ ముసుగులో ఉన్న వాళ్ళకి ఓటు వేయద్దు. అలాగే నేను ఎలాగ ఆలోచిస్తున్నారో మీరందరూ కూడా దేశం గురించి ఆలోచిస్తానని భావిస్తూ జై హింద్. నమస్తే.